చాలా విషయాలు ఆల్రెడీ డాడీ చెప్పారు, వర్షిప్లో కూడా చెప్పారు. ఇంకో కొంచెం సేపు ఇచ్చింటే నా వాక్యం కూడా అయిపోయేది. బట్ ఎనీవేస్, there is a specialty in the word of God. When you read one verse, God speaks to you in 100 different ways from the same word. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని చదువుతారో, దేవుని వాక్యంలో ప్రత్యేకత ఏమిటంటే అదే వాక్యం మీకు 100 విధాలుగా దేవుడు మీకు చెప్పడం, మీకు అర్థం అవ్వడం అవుతుంది. Hallelujah. 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 So I thank God for this beautiful morning again. It is the last Sunday, last month of the year. నేను దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఈ యొక్క ఆదివారాన్ని, చివరి ఆదివారం, ఈ యొక్క సంవత్సరపు చివరి ఆదివారం నాకు ఇచ్చినందుకు. And we thank God for His grace upon us, for our church and everyone. God has been with us throughout this year till this last Sunday. దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. దేవుడు ఇంతవరకు ఈ యొక్క చివరి ఆదివారం వరకు మనందరితో ఉన్నందుకు. Hallelujah. Hallelujah. How many of you are excited to be in the house of God? మీలో ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండడానికి ఉత్సాహంతో ఉన్నారు? Hallelujah. 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 And while I was thinking, I was preparing for this word, what should I speak? I was asking God, and God reminded me of a word called seeking His presence. నేను ఎప్పుడైతే ఏం చెప్పాలని దేవుని సన్నిధిలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని చెప్పాడు. అదేమిటంటే దేవుని యొక్క ముఖాన్ని వెతకడం. హల్లెలూయా. దేవుని ముఖ దర్శనం కలిగి ఉండడం. హల్లెలూయా. మన జీవితంలో it is very important that we have this attitude of seeking the presence of God. మన జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. మనము దేవుని సన్నిధిని, దేవుని ముఖాన్ని వెతకడం. Hallelujah. Hallelujah. How many of you have come with expectations today? మీలో ఎంతమంది దేవుని నుంచి పొందుకోవాలని లేదా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చున్నారు? How many of you are expecting that God is going to move in this place? మీలో ఎంతమంది దేవుడి యొక్క ఈ సమయంలో పని చేస్తున్నాడు, మూవ్ అవుతున్నాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతమంది దేవుని మీద ఆశతో ఈ దేవుని సన్నిధిలోకి వచ్చారండి? హల్లెలూయా. ఒకసారి చేతులు చూపుదామా? ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. If you have not come with expectations, you know what will happen? You will be sitting here physically, but you will be thinking about what is happening, what will happen outside, what will I go and eat, what is this person wearing, why is this person not wearing what I want him to wear, or all these carnal thoughts will be in your mind. మీరు ఆశతో రాకుండా ఉన్నట్లయితే మీరు ఏం ఆలోచిస్తుందంటే మీ యొక్క శరీరం ఇక్కడ ఉంటుంది, కానీ భౌతికంగా మీ మనసులో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆ వ్యక్తి నేను చెప్పింది వేసుకోలేదే, అందుకు ఆ విధంగా లేడే అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. మన 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 బుద్ధిలో మాత్రము అంటే ఏది దేవుని నుంచి పొందుకోవాలి, ఈరోజు దేవుని వాక్యం నుంచి నేను ఏదైనా నేర్చుకోవాలి అనే ఆ యాటిట్యూడ్, ఆ నేచర్లో మనం కూర్చోకపోతే ఇక్కడ మన హృదయం అంతా, మన మనస్సులో అంతా అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా ఉంది డెకరేషన్, ఎందుకు అట్లా లేదు, పాట వీళ్ళు ఎందుకు ఇట్లా పాడారు, అట్లా ఎందుకు పాడలేదు అనే ఉంటుంది. కానీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని మాత్రము దాని మీద ఉందన్నమాట. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మన హృదయాల్లో పోదు, కానీ ఇతర ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి ఇన్ అవర్ మైండ్. మిగతావన్నీ మన మనసులో ఉండడం జరుగుతుంది. But when your heart has come with when your heart comes with expectations in the presence of God, మీరు ఎప్పుడైతే మీ హృదయంలో ఆశ కలిగి దేవుని సన్నిధిలోకి వస్తారో, మీరు ఎప్పుడైతే ఆశతో ఆయన సన్నిధిలో వచ్చి నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని వచ్చినప్పుడు, the Bible says God will fill your spirit, and He will fill your spirit in such a way that throughout week the word will be your strength. మీరు ఎప్పుడైతే ఆశతో వస్తారో దేవుడు మీ హృదయంతో, మీ ఆత్మతో మాట్లాడతారో, తద్వారా మీరు ఈ వారం అంతా ఆ యొక్క వాక్యము మీ హృదయంలో ఉండడం జరుగుతుంది. Hallelujah. Hallelujah. The other Sunday there was one person who was speaking about breaking your fallow grounds. ఫాలో గ్రౌండ్స్ అంటే బీడు భూమి అంటారు కదా, మన హృదయం అనేది ఒక బీడు భూమి లాంటిది అనమాట. ఫాలో గ్రౌండ్స్ విచ్ ఇస్ డ్రై, విచ్ ఇస్ క్రేవింగ్, విచ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. అంటే మన హృదయంలో దేవుని వాక్యము విత్తబడాలని మన హృదయం ఇట్ ఈస్ ఆల్వేస్ వెయిటింగ్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సోన్ ఇన్ అవర్ హార్ట్, ఆర్ ద వాటర్ ఈస్ బీయింగ్ poured in our heart. That is what our heart is waiting for. మన హృదయం ఎప్పుడైతే ఆ యొక్క విధంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యము
నీళ్ళలాగా మన హృదయాన్ని తడపడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ వాక్యం అనేది మన హృదయంలోకి వెళ్తుందో, దేవుని వాక్యంలో దాంట్లో ఏం రాబడిందంటే నీతి ఎలాగైతే చిగురించిందో, అంటే మనం యేసుక్రీస్తుని ఎరగక ముందు మన హృదయం అనేది, లేకపోతే మన మనస్సు, ఇట్ వాజ్ లైక్ అ ఫాలో గ్రౌండ్. అది ఒక బీడు భూమి లాంటి స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఏమి లేనప్పుడు, శూన్యం ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని వాక్యం విత్తబడిందో మన జీవితంలో మొదటిసారి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు దగ్గర తెలుసుకోలేదు, ఆ రోజు వాక్యం విత్తబడినప్పుడు ఎలాగైతే నీ హృదయంలో నీతి చిగురించిందో, హౌ ద రైచియస్నెస్ ఇట్స్ స్ప్రౌట్ ఇన్ అవర్ హార్ట్, ఎలాగైతే నీతి చిగురించిందో, అలాగే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఎక్స్పెక్టేషన్స్తో వస్తావో, ప్రభువా ఇదిగో నా హృదయం, ఇదిగో నా విరిగిపోయిన హృదయంతో నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా, గత వారమంతా నేను చేయకూడని పనులు చేశాను, నేను చెప్పకూడని చెప్పేశాను, నేను అబద్ధాలు ఆడేశాను, లేకపోతే నువ్వు వద్దనిన ప్రతిదీ నేను చేశాను ప్రభువా, కానీ అదే హృదయంతో ఈరోజు నేను నీ సన్నిధికి వస్తున్నాను, అదే విరిగిన మనసుతో నీ దగ్గరికి వస్తున్నాను, అదే నా హృదయం అనే బీడు భూమిని నీ వద్దకు తీసుకొస్తున్నాను ప్రభువా. ఈ బీడు భూమి మీద నీ వాక్యంతో నీ వాక్యం నింపమని ఎప్పుడైతే నువ్వు అలాంటి హృదయంతో వస్తావో, when you come with that brokenness into the presence of God, the Bible says he will fill your heart, he will sprout righteousness. as ఎలాగైతే నీతి చిగురించిందో అలాగే నీ హృదయంలో, నీ బీడు భూమి అయిన హృదయంలో దేవుని సమస్త ఆశీర్వాదాలు ఆయన నింపబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి మనస్తత్వంతో, లేకపోతే అలాంటి హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, God will fill your life with blessings and it will overflow in your life. ఎప్పుడైతే మీరు విరిగిన హృదయంతో ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మీ హృదయాన్ని నింపడం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. So coming back to my topic is seeking the presence of God. మనము చూసుకోబోయే అంశం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిని వెతకడం అనే. As my father was telling, discipline is important for the physical body. మా తండ్రి గారు చెప్తున్న విధంగా క్రమశిక్షణ అనేది మన జీవితంలో ముఖ్యమైనదిగా ఉంటుంది. Discipline is important to your physical body. Seeking the presence of God at the same time is important to your spiritual body. ఎలాగైతే క్రమశిక్షణ మన యొక్క భౌతికమైన శరీరానికి ఎంత ముఖ్యమో, అదే విధంగా మన ఆత్మకి ఏది ముఖ్యమంటే దేవుని సన్నిధిని వెతకడం అనే ఒక అలవాటు. Seeking the presence of God or standing in the presence of God is only possible when you are disciplined physically. Seeking the presence, దేవుని సన్నిధి వెతకడం, లేకపోతే దేవుని ముఖ దర్శనం కలిగి ఉండడం, అది ఎలా సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే నీ భౌతిక శరీరం ఆ క్రమశిక్షణలో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. And the verse for this preaching today is from 2 Chronicles 7:14. ఈ రోజు నేను చెప్పబోయే వాక్యం యొక్క ముఖ్యం ఎక్కడ ఉందంటే 2వ దినవృత్తాంతాలు 7:14 వాక్యం మనం చదువుకుందాం. As we are ending this year and we are stepping into a new year, I want this message, to be implanted in your heart. ఈ సంవత్సరం అంతం అయిపోతుండగా ఈ రోజు ఈ యొక్క వాక్యం అనేది మీ హృదయంలో ముద్ర వేయబడాలని నేను ఆశపడుతున్నా. Seeking the presence of God. దేవుని సన్నిధిని వెతకడం. Let's read this verse 14. If my people who are called by my name humble themselves, pray and seek my face. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. That's all. There are 3 things that this verse is telling. The first word is my people. ఇక్కడ 3 విషయాలు ఈ వాక్యం మనకు చెప్పడం జరుగుతుంది. మొదటిది ఏమిటంటే నా పేరు పెట్టబడిన నా జనులు. Hallelujah. If my people, the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది నా పేరు నా జనులు అని సెలవిస్తుంది. My people, God is telling my people. దేవుడు చెప్తున్నాడు నా జనులు అని చెప్తున్నాడు. In the Bible, if God is telling my people, Jesus came for each and everyone who is in sin or who is not in sin or who is in any other religion, any other person. God is saying, God calls him my people. దేవుడు వాక్యంలో చెప్తున్నాడంటే నా జనులు అని. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే ఎవరైతే పాపంలో ఉన్నారో అందరి కోసం, పాపంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసం ఆయన వచ్చినాడు. ఇక్కడ నా జనులు అంటే అర్థం ఏమంటే ప్రతి ఒక్కరు అని అర్థం. All people, whether they believe in Jesus Christ, whether they do not believe in Jesus Christ, he has come for all of us.
వారు యేసు ప్రభు నమ్ముకున్నప్పటికీ నమ్ముకోలేని వారైనప్పటికీ అందరూ ఆయన నా జనులు That's అంటున్నారు. why we celebrated Christmas last week. Because Jesus came in the form of man for all of us. అందుకే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. దేవుడు ఎందుకు వచ్చినాడంటే మనిషిగా మనుషులందరి కొరకు అని. I want to tell you, Jesus or God whom we serve is not a respecter of person. He is not a respecter of any race, any color or any religion or any caste. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, నేను పూజించే దేవుడు ఏదో ఒక తెగకు ఒక మనిషిని ఆతిథ్యం చేసేవాడు కాదు. ఆయన He is not a respecter of any caste or creed. ఆయన ఏ యొక్క మతానికి ఆ యొక్క కులానికి రెస్పెక్ట్ చేసే దేవుడు కాదు. That's why there is no place for caste or any other thing in the church of God. అందుకే దేవుని సన్నిధిలో ఒక చర్చ్ లో కాస్ట్ కి దేనికి స్థానం లేదు. I have seen many people, in many places the church is divided into number 2 and number 3. నేను చాలా సంఘాలు చూశాను, చర్చెస్ లో ఏమైపోయి ఉంటుంది అంటే నెంబర్ 2 గా నెంబర్ 3 గా అవి విభజింపబడి ఉంటాయి. But God has not come to call you number 2 or number 3. Because of the bloodshed of Jesus Christ, He has all made each and every one of us number 1 in the presence of God. దేవుడు ఎందుకు వచ్చినాడంటే నేను నెంబర్ 2 గా నెంబర్ 1 గా పిలవడానికి, నెంబర్ 3 గా పిలవడానికి రాలేదు, విభజించడానికి రాలేదు. కానీ దేవుడు తన యొక్క రక్తము ద్వారా నిన్ను విమోచించి నిన్ను నెంబర్ 1 గా పిలుస్తున్నాడు. Hallelujah. God is calling each and every one of us. It doesn't matter which caste or which religion you are. God loves you equally as He loves who believes in Jesus Christ. దేవుడు అందరినీ సమానంగా చూసే దేవుడు. ఏ మతమైనప్పటికీ ఏ కులమైనప్పటికీ ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. Now this verse is very famous because in the COVID realm we all meditated upon this verse. When you repent, when you cry, when you seek His face, then He will come, He will heal the land and everything. We are familiar with this verse. ఈ యొక్క వాక్యం మనందరికీ చాలా తెలిసిన వాక్యం. కోవిడ్ సమయంలో మనం చూసుకున్నాము ఈ యొక్క వాక్యం గురించి. మనం పాప పశ్చాత్తాపపడాలని, దేవునికి తిరగాలని, అందుకే మనకి ఈ వాక్యం బాగా తెలుసు. Everyone confessed this, but few of them understood what this verse is actually talking about. చాలా మంది ఈ వాక్యాన్ని ఒప్పుకోలు చేయడం జరుగుతుంది, కానీ కొంతమందికి తెలుసు ఈ వాక్యంలో ఉన్న యాక్చువల్ గా అర్థం ఏమిటి అని. So my topic for today is seeking the face of God. ఈ రోజు అంశం ఏమిటంటే దేవుని సన్నిధిని వెతకడం. Seeking the presence of God. దేవుని సన్నిధిని వెతకడం. Seeking Him when He is found. ఎప్పుడైతే ఆయన దొరుకు సమయంలో ఆయన వెతకడం. Hallelujah. There is the highest privilege God has given to the fallen mankind is to seek His presence. దేవుడు పడిపోయిన మనిషికి ఇచ్చిన అతి ముఖ్యమైన ఆధిక్యత ఏమిటంటే దేవుని సన్నిధిని వెతకడం. Hallelujah. God has given the highest privilege to a fallen man, a man who was in sin, who was in shame, who was in guilt. God says, you can still seek me. You can still come into my presence and you can still cry out to me. పడిపోయిన ప్రతి మనిషికి, పాపంలో ఉన్న ఆ యొక్క షేమ్ లో ఉన్న ప్రతి మనిషికి దేవుడిచ్చిన అతి ముఖ్యమైన ఆధిక్యత ఏమిటంటే దేవుణ్ణి వెతకడం, దేవుణ్ణి చేరుకోగలడం. Hallelujah. It is a good news for each and everyone because God is not, He is the supreme God. He is holy. He is surrounded by, angels calling Him holy, holy, holy. But He still chose to come as a human into this earth, in the midst of the sinners, to heal you and to redeem you from every sin and every guilt that you are in. ఇదొక గొప్ప శుభవార్త. సర్వభౌముడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ఆయన మనందరినీ విమోచించడానికి ఆయన మనకి అవైలబుల్ చేసుకున్న దేవుడు. Hallelujah. Those who have accepted Jesus Christ, I want to tell you, it is the biggest blessing that we have, that we can seek our God. మీరు రక్షించబడికి నేను చెప్పాలనుకుంటున్నా, మనకున్న పెద్ద ఆశీర్వాదం ఏమిటంటే మనం దేవుని సన్నిధి వెతకగలడం. When you seek the presence of God, when you have access to that blessing, every other blessing follows after, when you seek the presence of God. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి వెతకగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి కోసం పరిగెత్తావో, నేను చెప్పాలనుకుంటా మీ జీవితంలో ప్రతి ఆశీర్వాదాలు మీరు కలిగి ఉంటారు. Hallelujah. Seeking the presence of God is the biggest blessing out of every other blessing God has given to us. దేవుని సన్నిధి వెతకడం మన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం, పెద్ద ఆశీర్వాదం. The blessing of prosperity, blessing of peace, blessing of protection, all these things
it follows when you seek the presence of God. ఎప్పుడైతే మన జీవితంలో శాంతి కొరకు ఆశీర్వాదం, అంతేకాకుండా ఆర్థికపరమైన ఆశీర్వాదం, అంతేకాకుండా ప్రతి ఆశీర్వాదం మనకి ఎప్పుడు దొరుకుతాయంటే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతకగలుగుతామో. Hallelujah. When you look at the life of David, the Bible says, David said to God, one day is better spending in your presence than 1,000 days elsewhere. దేవుని వాక్యము సెలవిస్తుంది, దావీదు ఈ విధంగా అంటున్నాడు, నీ సన్నిధిలో ఒక్క రోజు గడుపుట ఎంతో శ్రేష్టము 1000 దినాలు బయట గడపడం కంటే అని. Hallelujah. We have to count it all joy, because no God upon this earth, the self-proclaimed God, has called anyone in sin to come near to them. They've all killed people, but there is only one God, and whose name is Jesus, who has accepted as you are, and he calls you to himself, and he has given you the privilege to call him Abba, Father. మీకు నేను చెప్పాలనుకుంటున్నా, ఈ భూమి మీద ఎవరైతే తమకు తాము దేవుళ్ళుగా పిలుచుకున్నారో వాళ్ళు ఎంతో మందిని చంపి వాళ్ళు తాము దేవుళ్ళుగా చెప్పుకున్నారు. కానీ మన దేవుడైతే ఆయన మనల్ని తన సన్నిధిలోకి ఆహ్వానించడం జరిగింది. Hallelujah. Let's turn to Psalms chapter 27 verse 8. From here I will start speaking about the life of David. What made David so big of a king? That because of his continuous seeking the presence of God, his continuous to the love towards God made David such a great man in his time. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మనం ఇప్పుడు చూసిపోయే వాక్యం కీర్తనల గ్రంథం 27:8వ వాక్యం, దావీదు రాజు అయినప్పటికీ ఆయన రాజుగా చేయగలడానికి ఆయన ఎప్పుడు తన జీవితంలో దేవుని సన్నిధి వెతుకుతూ ఉండేవాడు కనుక ఆయన అంత గొప్ప రాజుగా కావడం జరిగింది. Psalm 27 verses 8, I'll read to you. When you said, seek my face, my heart said to you, your face, Lord, I will seek. మనం ఈ వాక్యాన్ని చదువుకుందాం. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. Here God is actually calling each and every one. Seek my face. The Bible is saying, God is saying to David, seek my face. And immediately without any question or doubt, David says, your face I will seek, O Lord. ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని తన సన్నిధి వెతకటానికి దావీదుతో చెప్తున్నాడు, నా సన్నిధి వెతుకుడని చెప్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఇక్కడ చెప్తున్నాడు, నా సన్నిధి వెతుకు. ఇక్కడ దావీదు ఇచ్చిన రెస్పాన్స్ ఏమిటంటే, ఏమాత్రం డౌట్ లేకుండా, ఏమాత్రం ప్రశ్న లేకుండా దావీదు అంటున్నాడు, నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయం నీతో. There are two things this verse is talking about. One, God's command, and the second one is David's obedience to the command of God. ఈ యొక్క వాక్యంలో రెండు విషయాలు మనం చూస్తాం. దేవుడు ఆజ్ఞ ఇవ్వడం, రెండవదిగా ఏమిటంటే దావీదు దానికి విధేయత చూపించడం. Now God calls him, says, seek my face. దేవుడు దావీదుని పిలిచి చెప్తున్నాడు, నా సన్నిధిని వెతుకుమని. And immediately David is responding saying, oh Lord, I will seek your face. వెంటనే దావీదు ఇక్కడ చెప్తున్నాడు, దేవా నీ సన్నిధిని నేను వెతికెదనని. This immediate response is needed in the church of God this morning. ఈ విధమైన వెంటనే ఇమీడియట్ రెస్పాన్స్, వెంటనే రెస్పాన్స్ ఇచ్చే ఆ యొక్క అలవాటు సంఘానికి అవసరం. దేవుడు పిలుపు ఇస్తున్నట్లే మనము ఆయన పిలుపును స్వీకరించి వెంటనే we have to react to the word of God. This is called holy readiness to the voice of God. మనం ఏం చేయాలంటే, ఈ యొక్క దేవుడు మనకి ఏదైనా మాట్లాడినప్పుడు, దేవుడు మనతో చెప్తున్నప్పుడు ఆ వెంటనే విధేయత చూపించే అలవాటు మన జీవితాల్లో ఉండాలి. Hallelujah. We have to be ready for the call of God. మనం దేవుని పిలుపుకి సిద్ధంగా ఉండాలి. We have to be sensitive to the call of God. దేవుడు పిలుపుకి మనం సున్నితంగా ఉండాలి. Psalm 105 verses 4 says, look to the Lord and his strength, seek his face always, the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథం 105:4 ఈ విధంగా, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అని. Seek his face always, the Bible says. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. Or in other words, seek his presence always. ఇంకో విధంగా ఏం చెప్పాలంటే, ఆయన సన్నిధిని ఎప్పుడు వెతకమని. When we go to the presence of God only when we are in need of something.
మనం ఈ విధంగా చేస్తా ఉంటాం. మనం ఎప్పుడైతే కొన్ని అవసరతలు ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్తాం. when we are in the midst of trouble, we go in the presence of God and we start praying for that problem. మనం శ్రమల మధ్యలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన సమస్యల కోసం ప్రార్థించడం మనం Or if there is a Sunday, we go on a Sunday and we seek the presence of God. ఒకవేళ అది ఆదివారం అయితే ఆ రోజు దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళి మనం ప్రార్థిస్తాం. This is not what God is expecting out of this church this morning. దేవుడు దీన్ని మన నుంచి ఆశపడడం లేదు. ఈ సంఘం God is expecting that each day, every minute, whether it is a moment of joy, whether it is a moment of sadness, you still have to seek the presence of God. దేవుడు మన నుంచి ఏం ఆశపడుతున్నాడంటే అది బాధ అయినప్పటికీ ఆనందమైన ప్రతి రోజు ప్రతి నిమిషం ఆయన సన్నిధిని వెతకాలి. Seeking the presence of God should be like every moment's breath that you take. దేవుని సన్నిధి వెతకడం మనకి ఏ విధంగా ఉండంటే మనం ఊపిరి తీర్చుకునే విధంగా ఉండాలి. Hallelujah. Hallelujah. We have to decide this year, as we are ending this year. You know, there will be many things that you expected on 1st January 2025, but even in December month you have not achieved few things. It is because there is something that we have to change. There is some transformation that we have to bring in our lives. మీరు పోయిన సంవత్సరం 2025 1వ తేదీన మీరు ఆలోచించుంటారు కొన్ని విషయాలు నేను సాధించాలని. ఈ రోజు మీరు వాటిని ఇంకా సాధించకపోకుండా ఉండొచ్చు. దాని అర్థం ఏమిటంటే మీరు కొన్ని విషయాలు మార్పు చెందకపోవడం ద్వారా There is this attitude that we have to bring in ourselves is to seek the presence of God. మన జీవితంలో ఈ అలవాటు మనకు ఉండాల, దేవుని సన్నిధిని వెతికే అలవాటు. Hallelujah. God, you can write this down. God wants to be a constant companion in every situation of our lives. మీరు ఇది కావాలంటే దీన్ని రాసుకోవచ్చు. దేవుడు మీ యొక్క ప్రతి పరిస్థితిలో మీతో సహవాసంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. He wants to be a constant companion in every experience of your life. మీ జీవితంలో ప్రతి అనుభవంలో ఎప్పుడూ ఉండే ఒక స్నేహితుడిగా ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. Imagine a God who is self-sustaining, who is sovereign, who doesn't need anyone to make him or sustain him. He longs for your presence. ఆలోచించింది సర్వభౌముడైన దేవుడు, తనకు తానే ఉద్భవించిన దేవుడు, ఆయనకి ఎవ్వరు అవసరం లేదు కానీ ఆయన నీ కొరకు నీ సన్నిధి కోసం ఆశపడుతున్నాడు. What a privilege you and I have, a sovereign God who is holy, God who is mighty, God who created this universe. He chose to come and he chose to be next to you, and he chose to give you whatever the desire of your heart is. ఇది ఎంత గొప్ప ఆధిక్యత కదా. దేవుడు ఇంత గొప్ప దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మనతో ఉండాలని, మన దగ్గర ఉండాలని, మనతో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. Hallelujah. He doesn't expect anything out of you in this year. He just wants you that you seek his presence always. మీ నుంచి ఆయన ఏది ఆశపడడం లేదు కానీ ఈ సంవత్సరం ఆయన మీ నుంచి ఏది కోరుకుంటాడంటే మీరు ఆయన సన్నిధిని వెతకాలి. When you seek the presence of God, the Bible says he will reveal mysteries and secrets to you. దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు దేవుని సన్నిధిని వెతికే వారైతే దేవుడు తన యొక్క సీక్రెట్స్ మీకు రివీల్ చేస్తాడని. Hallelujah. Amen. When you spend time in the presence of God, God will come and deliver what he is about to do in this nation, in this earth, in the land that you are living in. మీరు దేవుని సన్నిధి వెతికే అలవాటు మీకుంటే దేవుని సన్నిధిలో దేవుడు మీకు తెలియజేస్తాడు ఈ భూమి మీద ఈ యొక్క దేశంలో ఏం జరగబోతుంది, ఏం జరగాలి అని. Hallelujah. It has to be our desire that we constantly seek the presence of God. ఇది మనకు ఆకలిగా ఉండాలి, మనం నిత్యము దేవుని సన్నిధి వెతికేలాగా. But there are times when the presence of God is also not with us. మన జీవితంలో మనం ఎన్నోసార్లు ఇది అనుభవిస్తా అంటాం, దేవుని సన్నిధి మనతో ఉండకపోవడం. When you read Matthew chapter 28 verses 19, the Bible says, I am with you always to the ends of the earth. మత్తయి 28:19 వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను ఎప్పుడు మీతో ఉండే దేవుడు. I am with you always, the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మీతో ఎప్పుడు ఉంటానని. But there are some times when you do not experience the presence of God with you. కొన్ని సమయాల్లో మీరు దేవుని సన్నిధిని అనుభవించకపోయినప్పుడు, God is omnipresent, so he is always with you. దేవుడు సర్వవ్యాపి, ఆయన ఎప్పుడు మీతో ఉండే దేవుడు. But there are sometimes there is a sense that we carry that God's presence is not with us. కానీ కొన్ని సమయాల్లో మనం అనుభవిస్తుంటాం దేవుని సన్నిధి నాతో లేదు అని. That presence is what I'm talking about today. ఆ యొక్క సన్నిధి గురించి నేను మాట్లాడాను. Oh, the presence that
that the presence that Paul and Silas carried, the presence that Peter, James and John carried, when they walked on the street, even with their shadows, people were healed and delivered out of the sickness. నేను ఆ సన్నిధి గురించి మాట్లాడాలనుకున్న పేతురు పౌలు వాళ్ళు ఏ సన్నిధిని అయితే మోసారో, వారు ఏ సన్నిధితో అయితే దేవుని కార్యాలు చేశారో, వాళ్ళు నీడ పడి కూడా ప్రజలు స్వస్థపరచబడ్డం. Hallelujah. That presence is what we need this morning in the church. ఈ రోజు ఈ యొక్క సంఘంలో ఏ సన్నిధి కావాలంటే వారు మోసిన సన్నిధి Oh, కావాలి. the power that manifests miracles, signs and wonders, that is needed to this church this morning. ఏ యొక్క సన్నిధి అయితే దేవుని కార్యాలు చేయగలిగిందో ఆ సన్నిధి ఈ రోజు ఈ సంఘంలో కావాలి. You know, naming our church ALMMM is not, is not only the solution. Even to live according to that is a solution. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఈ సంఘానికి ALMMM అని చెప్పడం మాత్రమే సొల్యూషన్ కాదు, కానీ జవాబు కాదు, కానీ ఆ విధంగా బ్రతకడం యాక్చువల్ గా నిజమైన సొల్యూషన్. Miracle manifestation ministries is not easily, happening unless you and I decide that we will seek His presence. We will seek His presence in 2026. మిరాకిల్ మేనిఫెస్టింగ్ మినిస్ట్రీ అనే పేరు అదే విధంగా రాదు, కానీ ఎంత వరకైతే మనం ఆయన సన్నిధిని వెతకమో ఈ సంవత్సరం. Hallelujah. If anyone wants to be, anyone wants to move in the Spirit of God, if anyone wants to work like Paul and Silas or Peter, you have to know that it is only possible when you will lock yourself up in this new year, in the coming year, and you spend time at the feet of Jesus. You can say, yes. మీలో ఎవరికైనా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మలో నడవాలని ఆశ కలిగి ఉందంటే అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే దేవుని సన్నిధిలో మీరు లాక్ చేసుకుని ఆయన సన్నిధిని వెతికినప్పుడు మాత్రమే. Hallelujah. When you consistently dwell in the presence of God, when you do not leave the feet of God in prayer and supplication, when you keep spending time, when you keep seeking His presence, you have to cry out to God saying, till you bless me, I will not leave you. That is the attitude that you will have to have, if you want to manifest in miracle, signs and wonders. మీరు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిత్యము బ్రతికేవారుగా ఆయన పాదాల ముందర కన్నీటితో ఆయనతో ఎప్పుడు మీరు బ్రతుకుతూ ఉన్నప్పుడే మీరు ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదలని చెప్పే అలవాటు కలిగినప్పుడే దేవుడు మన జీవితంలో పని చేయగలుగుతాడు. Hallelujah. That's why David is saying, one day in your presence is greater than 1,000 days elsewhere. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, బయట 1000 రోజులు గడపడం కంటే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడపడం 1,000 days of spending elsewhere will not give you what the desire of your heart is. 1000 దినాలు బయట గడపడం మీకు ఇవ్వదు మీరు ఏది కావాలో. 1,000 people that you are believing today will not give you what your desire of your heart is. 1000 మందిని మీరు ఏదైతే ఆశపడుతున్నారో కోరుకుంటున్నారో వారి నుంచి ఏదైనా అది వాళ్ళు మీకు ఇవ్వలేదు. 1,000 solutions will not do what God wants you to achieve. It is only and only one day in the presence of God can give you the desire of your heart. 1000 జవాబులు దేవుడు మీకు కావాల్సింది మీకు ఇవ్వలేదు, కానీ బయట దేవుని సన్నిధిలో ఒక్క దినం గడపడం మీకు కావాల్సింది దేవుడు మీకు నిర్ణయించింది ఇస్తుంది ఈ రోజు. Hallelujah. 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 David decided to spend time at the feet of God, and then every blessing followed him. దావీదు దేవుని సన్నిధి వెతకడానికి నిర్ణయించుకున్నాడు, అందుకే దావీదు వెనకల ప్రతి ఆశీర్వాదం పరిగెత్తడం జరిగింది. Hallelujah. There are few verses that I want to tell from Old Testament and New Testament both. First Chronicles 22:19, the Bible says, set your heart and soul to seek the Lord your God. నేను కొన్ని వాక్యాలు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన నుంచి చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి దినవృత్తాంతాలు 22:19 వాక్యం మనం చదువుకుందాం. Set your heart and soul to seek the Lord your God. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెతుకుట, మీ మనసులను దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణంలో ఆయన నామకురు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. Colossians 3:1 and 2, if then you are raised up with Christ, set your minds on things above.
కొలస్సీలు రాసిన పత్రిక మూడో మూడో అధ్యాయం 1వ వాక్యం మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడు. Hallelujah. There is a conscious choice that you have to make today in this new year, that you have to seek the presence of God. మీరు స్పృహ కలిగి మీ హృదయాన్ని దృఢపరచుకొని మీ హృదయాన్ని నిర్ణయం తీసుకోవాలి, ఈ రోజు దేవుని సన్నిధిని నేను వెతకాలి అని. Hallelujah. When you look at the life of David, you know, David always had this intense prayer that, Lord, no matter what I achieve in life, only one thing I desire is to be in your presence. దావీదు యొక్క ప్రార్థన, తన యొక్క ముఖ్యమైన ప్రార్థన, ఇంటెన్స్ ప్రేయర్ ఏమిటంటే, దేవా నా జీవితంలో నేను ఏది సాధించినప్పటికీ నాకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే నీ సన్నిధిని వెతకడం, నీ సన్నిధిలో ఉండడం. You know, Psalm chapter 27 verses 7, it says, "Hear, O Lord, when I cry with my voice. Have mercy also upon me and answer me." దేవుని వాక్యం కీర్తనలు 27:7 ఈ విధంగా సెలవిస్తా ఉంది. Hear my voice when I call, Lord, and be merciful and answer me. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరం. What is the prayer that, you know, the psalmist is praying to God? ఈ కీర్తనకారుడు ఏ ప్రార్థన దేవుని దగ్గర చేస్తున్నాడు? There is only one ambition, one desire that the psalmist has. ఈ యొక్క కీర్తనకారుడికి ఒకే ఒక్క ఆశ ఉంది, And we read it in verse 4. 4వ వాక్యంలో మనం ఈ విధంగా చదువుకుంటాం. One thing I have desired of the Lord, that I seek, that I may dwell in the house of the Lord all the days of my life. యెహోవా యొక్క ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. Hallelujah. There is only one desire that David has. You know, David, a mighty warrior, the king, you know, who supreme king, there is no one else who, you know, who was like David. And he says everything on one side, my riches, my honor, my glory, my crown on one side, but seeking your presence is the foremost thing that I need in my life. దావీదు అంత గొప్ప రాజు అయినప్పటికీ, అంత గొప్ప వారియర్ అయినప్పటికీ, తను ఎంతో సాధించినప్పటికీ, దావీదు తనకున్న కిరీటము, తనకున్న ఒక శైలి, ప్రతి దాన్ని పక్కన పెట్టి ఇంకో పక్కన దేన్ని పెడుతున్నాడంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి వెతకడం, ఆయన ప్రసన్నతను వెతకడం గురించి. Hallelujah. That's why, you know, even when he was a shepherd boy, when David was a shepherd boy, he always used to be in the presence of God. అందుకే దావీదు గొర్రెల కాపరి అయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు దేవుని సన్నిధిలో గడిపేవాడు. Imagine a 12-year-old boy killing a lion and a bear with his bare hands. ఆలోచించండి, ఒక 12 సంవత్సరాల యువకుడు ఒక సింహాన్ని, ఎలుగుబంటిని చంపివేయడం. Imagine a 12-year-old boy killing the giant Goliath. ఆలోచించండి, 12 సంవత్సరాల యువకుడు ఒక గొప్ప గొల్యాతిని జయించడం. Oh, David, when he was young, he defeated armies and many kings in his life. దావీదు ఎప్పుడైతే యవ్వనస్తుడిగా ఉన్నాడో ఆయన ఎన్నో సైన్యాల్ని జయించడం జరిగింది. You know, Saul wanted to pin him to the wall, but still he chose to praise God. దావీదుని సౌలు ఏం చేయాలనుకుంటా అంటే ఒక వీటిని తీసుకుని ఇసిరి వాళ్ళకి చంపేయాలనుకుంటున్నాడు. Even Absalom, his own son, was against him. Even then he was not afraid, because he chose to spend time in the presence of God. తన సొంత కుమారుడిని అబ్షలోము కూడా తను చంపాలని ఆశపడినాడు, కానీ దావీదు మాత్రం దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ. Hallelujah. That's why David says, even though I walk through the valley of shadow of death, I will not fear no evil, because his strength was from seeking the presence of God. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను ప్రవేశించిన ఏ తెగులుకు నేను భయపడను, ఎందుకంటే తన యొక్క బలము దేవుని సన్నిధి నుంచి వస్తుంది. Because he seek the presence of God, that's why he said, I will walk through the valley of shadow of death, I will fear no evil. అందుకే దావీదు అంటాడు, దేవుని సన్నిధి తను వెతికేవాడు గనుక, అందుకే దావీదు నేను గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా నేను భయపడను అని. His continuous meditation was upon the word of God, which says, God is one who supplies all my needs, and according to his riches and glory
glory he will bless me. అందుకే దావీదు అంటాడు, దావీదు ఎప్పుడు దేవుని సన్నిధి నిత్యము వెతికేవాడు కనుక దావీదు అంటాడు, ఆ దేవుని యొక్క సన్నిధి, ఆ యొక్క రిచెస్ నా మీద ఉంటాయి, ప్రతి ఆశీర్వాదం నా మీద ఉంటాయి. Hallelujah. That's why he says, it is God who leads me in green pastures and I will not lack anything. అందుకే దావీదు అంటాడు, దేవుడు నన్ను పచ్చికల చోట్ల నడిపించే దేవుడు, ఈ యొక్క కొదువ నాకు లేకుండా చేసే. Hallelujah. In this coming year 2026, you may have any other problem, but when you seek the presence of God, when you choose to seek the presence of God, even when you walk through this valley of death, even when you walk through the problems and challenges in your life in this coming year, the Lord will sustain you, because your source, because your strength, because everything that you have, it is from seeking the presence of God. ఈ సంవత్సరం 2026లో మీకు ఏ సమస్యలైనా ఉండొచ్చు, ఏ బాధ అయినా ఉండొచ్చు, మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతారో, దేవుని సన్నిధిని మీరు వెతికినట్లయితే ఆయన మీకు బలముగా ఉండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. David says, Lord, only one thing I have desired is to seek you. అందుకే దావీదు ఇక్కడ అంటాడు, ఒకే ఒక్క వరం నాకు కావాలి, అదేమిటంటే నీ సన్నిధిని వెతకడం. Even Paul says in New Testament, only one desire I have is to know you. అందుకే పౌలు కూడా కొత్త నిబంధనలో ఏమంటాడంటే, ఒకే ఒక ఆశ నాకుంది, అదేమిటంటే నిన్ను తెలుసుకోవడం అని. When you see God, God will strengthen your inner man so much so that whatever challenges that physically come, you will have already conquered it in the spiritual realm. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధి వెతుకుతాడో, దేవుడు మీ ఆత్మని, మీ యొక్క ఇన్నర్ మ్యాన్ ని ఏ విధంగా బలపరుస్తాడంటే, మీ భౌతికంగా వచ్చే ప్రతి శ్రమను మీరు ఎదుర్కొనే వారిగా దేవుడు చేసే. God will reveal everything that is coming your way and he will prepare you for that battle. దేవుడు ఏం చేస్తాడంటే, మీ జీవితంలో వచ్చే ప్రతి దాన్ని మీకు తెలియజేసి మిమ్మల్ని ఆయన సిద్ధపరిచే దేవుడు. If you want to win anything in this natural realm, you have to first win it in the supernatural realm. ఈ భౌతిక జీవితంలో ఏదైనా జయించాలని ఆశపడితే మీరు దాన్ని ఆత్మీయ లోకంలో మొదట జయించే వాళ్ళగా ఉండాలి. God will show you everything that is coming on your way, or everything that is about to happen in the city that you are living in, everything that is about to happen in this India or in this church. He will reveal to you when you choose to spend time at the feet of God. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీరు గడిపే వాళ్ళగా ఉన్నట్లయితే, దేవుడు మీకు ఆత్మలో తెలియజేస్తాడు మీ జీవితంలో ఏం జరుగుతుందో, మీ మార్గంలో ఏమేస్తుందో, అంతేకాకుండా మీ యొక్క ఉన్న సిటీలో ఏం జరుగుతుందో, అంతేకాకుండా మీరున్న దేశంలో ఏం జరుగుతుందో అని. Hallelujah. Hallelujah. The Bible says, when what happens when you seek the presence of God, definitely the hell will be against you. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతాడో, ఖచ్చితంగా హెల్ మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. నరకం, the hell or the powers of Satan will be against you. నరకం, అంతేకాకుండా సాతాను యొక్క అంధకార శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. Why? Because for on this earth, to transform the life of people, only one person's obedience, one person spending time at the feet of God is enough. That's why the devil is always afraid that out of you one person will decide, one person will rise up and he will start spending time at the feet of God, and all the hell will be empty. That is the fear that Satan carries, and that's why he will continuously attack you so that you will not spend time at the feet of Jesus. సాతానుకు తెలుసు, ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో గడిపితే ఈ భూమిని ఏ విధంగా మార్చగలిగాడో, అదే విధంగా సాతాను అందుకే భయపడతాడు. ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో గడపడం ద్వారా ఏం జరుగుతుందో, ఈ భూమి మీద ఉన్న ప్రతి సమస్యని జయించగలగడానికి. One man's obedience, one man's righteousness is enough to destroy the power of darkness upon this earth. ఈ భూమి మీద ఉన్న ఒక చీకటిని జయించడానికి ఒక్క మనిషి యొక్క విధేయత చాలు దేవుని సన్నిధిలో. When in these circumstances also there is a verse for us. The Bible says, the Lord is the light of my salvation, whom shall I fear? In the midst of all the challenges, David was facing all these challenges from his own son, from Goliath, or from any other kings, or from Saul. In the midst of every other challenges, the Bible is saying, David says, whom shall I fear?
దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఈ యొక్క సమయంలో కూడా మనకి ధైర్యం ఇచ్చే వాక్యం ఏమిటంటే దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు అని. Whom shall I fear? David says. నేను ఎవరికి భయపడుతానే Where is this boldness coming from? అతని యొక్క ఆ యొక్క ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వస్తా ఉంది? Where is this courage coming from in the heart of David? దేవునికి దావీదుకి ఈ యొక్క ధైర్యం ఎక్కడి నుంచి వస్తా ఉంది? It is from the continuous seeking the presence of God. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని సన్నిధిని నిత్యము వెతకడాన్ని బట్టి. I don't know what challenges you are facing this morning. నాకు తెలియదు మీరు మీ జీవితంలో ఏ యొక్క I don't know what kind of Goliath you are facing this morning. మీ జీవితంలో ఏ గొలియాతుని మీరు ఎదుర్కొంటున్నారు? I don't know what unanswered prayers that you are praying this morning. నాకు తెలియదు మీ జీవితంలో ఏ యొక్క జవాబు రాని ప్రార్థనలు I ఉన్నాయో. just want to tell you one thing. If you spend time at the feet of God, if you spend time continuously, faithfully in the presence of God, and if you keep seeking Him, God will definitely answer your prayer. నేను మీకు ఒక్కటి చెప్పాలనుకున్నా, మీరు నిత్యము దేవుని సన్నిధి వెతికినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ యొక్క ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు అయినాడు. Because He loves us so much. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు. You know, when you come into the presence of God with your broken heart, with your unanswered prayer, when you stand in the presence of God and you open up yourself, when you rip your heart apart and you say, Lord, I have come with my brokenness this morning. I have come with my situation like this. You are God and you can change it. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి ఈ విధంగా వస్తా, ప్రభువా నా యొక్క నలిగిన హృదయంతో నీ దగ్గరికి వస్తున్నా, నాకు జవాబు రాని ప్రార్థనతో నీ దగ్గరికి వస్తున్నా, మీ హృదయాన్ని విప్పి మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో పోసినప్పుడు దేవుడు మీ ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు. Hallelujah. When we come into the presence of God, how our attitude is towards God is very important. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తామో దేవుని పట్ల మనకున్న ఆ యొక్క దృక్పథం చాలా ముఖ్యమైనది. వైఖరి చాలా Our attitude is more important when we come into the presence of God. మనం దేవుని సన్నిధిలోకి వచ్చే వైఖరి, దేవుని పట్ల మనకున్న వైఖరి చాలా ముఖ్యంగా. You know, we come in the presence of God with an attitude of I have earned it. It is my strength. It is my might. It is my knowledge that has given me blessing or that has given me a success. మనం దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే నా యొక్క శక్తి, నా యొక్క బలము, నా యొక్క జ్ఞానము, దీని వల్లే నాకు ఉన్న ఆశీర్వాదాలు ఉన్నాయని మనం దేవుని సన్నిధిలోకి రాకూడదు. We do not have to come with that attitude. We have to come with all brokenness. We have to come with acknowledging that Lord, you are God and I am not God. మనం ఒక ఆ యొక్క వైఖరితో రాకూడదు, కానీ దేవుని దగ్గరికి మనం బ్రోకెన్నెస్, ఆ యొక్క నలిగిన హృదయంతో రావాలి. ప్రభువా నాకు కలిగినవన్నీ నీ నుంచి వచ్చాయని. It is because of you that I am alive this morning. That attitude has to come into your lives and then God will listen and answer your prayer. నీ వల్ల మాత్రమే నేను బ్రతికి ఉన్నాననే వైఖరితో ఆయన సన్నిధిలోకి. It is only by your grace and mercy that I survive. That's why I'm in your presence. You have to acknowledge that. నీ యొక్క కృప చేత మాత్రమే నేను బ్రతికి ఉన్నాను, అందుకే నేను ఒప్పుకుంటాను నీ యొక్క ముఖ్యత్వాన్ని అని మనం. That is what David used to speak, you know, in front of God, always acknowledging how God has delivered him out of all the challenges that he has faced in his life. అదే వైఖరితో దావీదు ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చేవాడు, దేవునితో చెప్పేవాడు, ప్రభువా తను చేసిన ప్రతి దాన్ని దేవుడు తనకిచ్చిన ప్రతి విజయాన్ని దేవుని పాదాల చెంత. It is not by my might, it is not by my power, it is not because of my strength, only because of your grace and mercy alone, O Lord, that I survive this morning. That is what the attitude you have to carry. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కేవలం ఇది నీ కృప చేత అనే ఆ యొక్క వైఖరితో మనం దేవుని సన్నిధిలోకి రావాలి. When you see God like this, in this attitude, God will definitely, answer your prayers. మనం ఎప్పుడైతే ఈ వైఖరితో దేవుని సన్నిధిని వెతుకుతామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు. So it is important for us, cutting it short, it is important for us in this coming year that we seek the presence of God. అందుకే ఈ సంవత్సరం మనకి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే దేవుని సన్నిధిని వెతకడం. All things on one side, but seeking the presence of God or standing in the presence of God, praying, fasting and believing God to move in this place is very important. మనకున్న పనులన్నీ ఇంకొక వైపు దేవుని సన్నిధిని వెతకడం, ఆయన సన్నిధిలో ప్రార్థించడం, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన్ని వెతకడం ఈ యొక్క సంవత్సరం మనకి అతి ముఖ్యమై ఉండాలి. Hallelujah. That's why David says,
one thing I have desired, that I may dwell in the house of God. అందుకే దావీదు అక్కడ అంటున్నాడు, ఒక్క వరము నేను అడిగాను, అదేమిటంటే దేవుని సన్నిధిలో ఉండడం, దేవుని వెతకడం అని. Hallelujah. There are quickly 3 things that I want to tell. I will close. What happens when you seek the presence of God? నేను మీకు తొందరగా 3 విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. What happens when you seek the presence of God? ఏం జరుగుతుంది మనం దేవుని సన్నిధిని వెతికినప్పుడు? 1 Kings chapter 17 verses 1. మొదటి రాజులు 17వ వాక్యము 1వ వాక్యం మనం చదువుకుందాం. ఓకే. 1 Kings chapter 17 verses 1. అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియును తీష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. Hallelujah. When you spend time in the presence of God, when you seek God continually, the Bible says the future of a nation is decided by the people who stand in the presence of God. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని నిత్యము వెతికే వాడవ ఉంటాడో, దేవుని వాక్యము సెలవిస్తుంది, దేశము యొక్క ఒక భవిష్యత్తు నీ మీద ఆధారపడి ఉంటుందని. Hallelujah. Elijah was a person who continually seek the presence of God. ఎలీషా ఎప్పుడు దేవుని సన్నిధిని వెతికేవాడుగా ఉన్నాడు ఇక్కడ. And because of the word that Elijah released, that there will be no rain in this place, in this nation, there was no rain till he again called for rain. ఎలీషా తన యొక్క మాట చేత ఏలియా తన యొక్క మాట చెప్పిన ప్రకారంగా, తన యొక్క మాట చేత ఏ మాత్రం అక్కడ వర్షం రాకుండా, మంచు కానీ రాకుండా ఆ దేశంలో చేయగలిగాడు. The future of a nation is dependent on the person who is spending time at the feet of God. దేశం యొక్క భవిష్యత్తు దేవుని సన్నిధిని వెతికే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. The future of Andhra Pradesh or Anantapur is with people who are spending time at the presence of God. అనంతపురం యొక్క భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడినంటే దేవుని సన్నిధిని వెతికే ప్రజల మీద. If you want to transform this place, if you want to transform this city, if you want people to come into the presence of God and to know God, it is you who have to decide that I will seek the presence of God. మీరు ఈ యొక్క సిటీని మార్చాలనుకుంటే, ఈ యొక్క రాష్ట్రాన్ని మార్చాలనుకుంటుంటే అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే మనము దేవుని సన్నిధిలో వెతికే వారిగా, ప్రార్థించే వారిగా. And this should be our prayer as a church this morning, that people may rise up among us who will decide, who will keep everything aside, all the pleasures of life, all the things, all the blessings, keeping aside and saying to God, Lord, I do not want all this. Like David says, I do not want all these riches, only seeking your presence or dwelling in the presence of God is what I need in this hour. ఈ రోజు ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఈ రోజు మన మధ్యలో కొంతమంది లేసి మన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని పక్కన పెట్టి ఆయన సన్నిధిని వెతికి ఈ యొక్క ప్రతి దాన్ని నిర్ణయించే వాళ్ళగా, భవిష్యత్తును నిర్ణయించే వాళ్ళగా ఉండాలని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. Hallelujah. The first point that I want to speak, what happens when we seek the presence of God is we influence the physical realm. నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఏం జరుగుతుంది దేవుని సన్నిధిని వెతికినప్పుడు. అందులో మొదటి పాయింట్ ఏమిటంటే మనము ప్రభావితం చేయడం జరుగుతుంది. Hallelujah. When we seek the presence of God, we influence this physical realm. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతామో మనము భౌతికంగా ప్రభావితం చేయడం జరుగుతుంది. You know, when we spend time at the feet of God, we give legal right to the heaven to invade that place. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉంటాం, అప్పుడు ఏం జరుగుతుందంటే మనము పరలోకానికి ఒక లీగల్ పర్మిషన్ ఇచ్చే వాళ్ళగా ఉంటాం. We give right to heaven to come down and to control this physical realm. మనం పరలోకానికి పర్మిషన్ ఇస్తాము, ఆ పరలోక సన్నిధి వచ్చి ఈ యొక్క భౌతికమైన స్థానాన్ని కంట్రోల్ చేయడానికి, రాజ్యం చేయడానికి. You know when you seek the presence of God, in the life of Abraham, if you see God, when he came down, the 3 persons, when they came down to destroy Sodom and Gomorrah, they went to Abraham to take counsel or to ask Abraham, what should I do or should I not do? మనం వాక్యంలో చూసుకున్నట్లయితే 3 దూతలు అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు
దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఈ విధంగా అడగడం జరుగుతుంది, నేను సొదొమ గొమొర్రాల్ని చంపేలా నాశనం చేయాలా వద్దా అని. You know, such a great power Abraham carried in his time that God himself comes down to this person and he asks, should I destroy Sodom and Gomorrah or should I leave them alone? అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప శక్తి అబ్రహాం ఆ సమయంలో కలిగి ఉన్నాడు. దేవుడే తన దగ్గరకు వచ్చి సొదొమ గొమొర్రాని నాశనం చేయాలా లేదా అని అడగడం జరిగింది. And you look at the discussion that is happening between God and man. You know, Abraham was such a man that he seeked the presence of God so much that God is talking to him as if he is talking to some friend or some physical person. మనం అక్కడ వారిద్దరి మధ్యలో సంభాషణ మనం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి ఆ యొక్క సంభాషించడం జరుగుతుంది. ఏ విధంగా స్నేహితులు మాట్లాడుకుంటారో, మనిషి ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ విధంగా సంభాషించడం జరుగుతుంది. ఎందుకంటే అబ్రహాం ఎప్పుడు దేవుని సన్నిధిని వెతికేవాడు కనుక. This is what will happen when you seek the presence of God continually. ఇది మీ జీవితంలో జరుగుతుంది ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధిని నిత్యము వెతికేవారై ఉంటారు. You will tell to God, Lord, if there are 10 people righteous, will you spare them? మీరు ఈ విధంగా చెప్తారు దేవునితో. అప్పుడు దేవా 10 మంది నీతిమంతులుంటే మీరు ఆ యొక్క దేశాన్ని వదిలేస్తారా అని. When you spend time in the presence of God, when you spend time at the feet of God, God will come and tell you. He will ask, what should I do for this city that you are living in? What should I do for this Anantapur that you are living in? And you will be able to say, Lord, there are 10 people who are righteous. There are some people who are righteous in this church. Will you spare the Anantapur for their sake? మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బ్రతికే వారిగా ఉంటాడు, దేవుడు మీ దగ్గరకు వచ్చి మీతో చెప్పడం జరుగుతుంది, నేను వచ్చి ఏం చేయాలి అనంతపూర్ గురించి, మీరున్న సిటీ గురించి నేనేం చేయాలి. You will be able to influence this Anantapur when you spend time at the feet of God. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతారో మీరు అనంతపూర్ని ప్రభావితం చేయడం జరుగుతుంది. I want to encourage each and every youngster in this church, if you decide in this new year, in this coming year, if you decide to seek the presence of God more than anything else, God will certainly do a mighty thing in this church, in this city, in this state because of your righteousness. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఈ యొక్క సంఘంలో ఉన్న యవ్వనస్తులకు నేను చెప్పాలనుకుంటున్నా, మీరు దేవుని సన్నిధిని నిత్యము వెతికే వారిగా ఉన్నట్లయితే దేవుడు మీ ద్వారా ఈ యొక్క సిటీని, ఈ యొక్క అనంతపూర్ని ప్రభావితం చేయడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని అభిషేకించడం జరుగుతుంది. You know, God can even cause the judgment to not to come upon this place or any place because of your prayer. మీ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఈ యొక్క ప్రదేశం మీద తన తీర్పు రాకుండా చేయడం జరుగుతుంది. ఏ ఒక ఆపద రాకుండా మీరు దాన్ని నిలిపవేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. That is what happens when you seek the presence of God. అది జరుగుతుంది మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతామో. You know, when you read Ephesians chapter 2 verses 6, the Bible says we are seated in the heavenly places by Christ Jesus. దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 ఈ విధంగా సెలవిస్తుంది, మనం దేవుని కుడి పార్శ్వముంద 2:7 ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు. Hallelujah. Today we are seated in heavenly places through Christ Jesus. మనము యేసు క్రీస్తుతో పాటు పరలోకములో ఆయనతో కూడా కూర్చుండు. Now you have to behave like one as if you are seated in the heavenly places. మీరు ఆ విధంగా ప్రవర్తించారు ఎవరైతే దేవుని కుడి పార్శ్వముందు ఆయనతో కూర్చున్న ఉన్నవారులాగా. You have to rule and reign upon this place when you are seated in heavenly places. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నవారైతే ఆ విధంగా మీరు పరిపాలించే వారుగా ఉండాలి. And God has given you all the legal rights, and when you spend time at the feet of God, you give God all the legal rights. You give the heaven all the legal rights to come here and to transform the nation or transform everything that you are praying for. మీ దేవుడు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బ్రతుకుతామో ప్రార్థిస్తామో మనము పరలోకానికి ఆ యొక్క పర్మిషన్ ఇస్తాము, ఆ యొక్క లీగల్ రైట్స్ ఇస్తాము. దేవుడు వచ్చి మనం ఉన్న ప్రదేశంలో మనం చేసిన ప్రార్థనకు విధంగా పనిచేయడానికి. Hallelujah. The second point, first is you influence, you know, the circumstances. You take control of every circumstances. The second thing is you dominate over every circumstances. మొదటిది ఏమిటంటే మనం ఏం చేస్తామంటే భౌతికంగా ప్రభావితం చేయడం చేస్తాము. అంతేకాకుండా రెండవది ఏమిటంటే you dominate. మనం డామినేట్ చేయడం అంటే రాజ్యం చేయడం జరుగుతుంది. Hallelujah. Acts chapter 12 verses 5 says,
Peter was kept in prison, but constant prayer was offered by the church. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం తన కోసం నిత్యము ప్రార్థిస్తా ఉంది అని. There is a constant prayer that is happening when Peter they were all bound in chains. ఎప్పుడైతే పేతురు చెరసాల్లో ఉన్నాడు, ఇక్కడ సంఘము నిత్యము అత్యాసక్తితో దేవునికి ప్రార్థిస్తుంది అని Oh, రాయబడింది. there is a church which is praying consistently without failing. So basically there is a church which is standing in the presence of God, continually praying for these people. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సంఘము పేతురు కోసం నిత్యము అత్యాసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించడం జరుగుతుంది. And the Bible says they were bound with chains. అక్కడ రాయబడింది అక్కడ వాళ్ళు చైన్స్ ద్వారా కట్టబడి They ఉన్నారు. were soldiers who were kept so that they do not flee from the prison. అక్కడ సైనికులు ఉండడం జరిగింది, ఆ యొక్క వాళ్ళు బయటికి పారిపోకుండా But ఉండడానికి. you see the power of prayer. మనం ఇక్కడ చూస్తాం ప్రార్థన యొక్క శక్తి. Every iron chain will be broken. ప్రతి ఒక్క ఇనపు సంకెళ్ళు పగిలిపోవడం, I want to tell you this morning, as a church, when you pray, when you intercede for the people of Anantapur or people who are living around, every chain of addiction, every chain the devil has caused in their life, it will be broken in the name of Jesus. నేను మీకు చెప్పాలనుకున్నా, మీరు దేవుని ప్రజలకి ఎప్పుడైతే మీరు అనంతపూర్ కోసం ప్రార్థిస్తారో, అనంతపూర్లో ఉన్న ప్రతి ఒక్క అడిక్షన్స్, అంతేకాకుండా ప్రతి ఒక్క బంధకాలు, ప్రతి ఒక్క చైన్స్ బ్రేక్ అవ్వడం జరుగుతాయి. There is one thing that we have to do as a church. We have to constantly pray. ఒక్క విషయం మనం సంఘంగా ఎప్పుడు చేయాల్సింది ఏమిటంటే మనము నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలి. Hallelujah. In the further verses, if you read, it talks about Herod, and it says how he was dominating the people of God. ఇక్కడ మనం ఇంకో వాక్యం చదువుకున్నట్లయితే, హేరోదు అతని వెలుపలికి తీసుకొని రావాలని, హేరోదు ఏ విధంగా ఇక్కడ రాజ్యం చేస్తున్నాడో మనం There was చూస్తాం. lot of persecution against the church. ఇక్కడ మనం చూస్తాం సంఘాన్ని ఎంతో వేధించడం మనం చూస్తాం. He was persecuting all the Christians. He was killing, and he was putting everyone in the prison. మనం ఇక్కడ చూస్తాం, ఈ యొక్క హేరోదు సంఘాన్ని వేధించడం, క్రైస్తవులందరినీ వేధించి ఏం ప్రిజన్ లో వేయడం. Just like how it is happening even today. ఇది ఈ రోజు ఏ విధంగా జరుగుతుందో భారతదేశంలో. There are many churches, many people who are coming during the service, and they're stopping the service. They're beating people. They're doing all kind of persecution. But thanks be unto God, because there is the church which is praying. God will deliver each and every people, each and every situation. God will deliver them. మనం చూస్తాం ఇక్కడ మన భారతదేశంలో ఎంతో మంది సంఘం జరుగుతున్న సమయంలో వచ్చి ప్రజల్ని వేధించడం, ప్రజల్ని బాధపెట్టడం, కానీ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే సంఘం ఉంది కనుక. Hallelujah. We have to be like a church which continuously, consistently stands in the presence of God and prays for the persecution that is happening. మనం ఏ సంఘంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో నిత్యము ఉండి ఈ యొక్క వేధింపుకు వ్యతిరేకంగా ప్రార్థించే సంఘముగా ఉండాలి. Hallelujah. When the church prayed, an angel was released so that Peter and John, they'll be freed from all the bondages and వాళ్ళు chains. ఎప్పుడైతే ప్రార్థించడో ఒక దూతని దేవుడు పంపించడం జరిగింది, తద్వారా వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క చైన్స్ నుంచి బయటికి రావడానికి. Hallelujah. When you and I pray together, when you and I constantly as a church pray, we will release angels. Basically, we will release the word of God in these situations and circumstances where all the problems are happening. The angel of God will go and do what we have sent it for. మనం ఎప్పుడైతే సంఘంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు తన దూతల్ని పంపించి మనం దేని కోసం అయితే ప్రార్థిస్తున్నాడో ఆ ప్రార్థనని నెరవేర్చే దేవుడు ఆయన. Hallelujah. In the further verses, when you read in the same chapter from verse 21 onwards, it talks about Herod and everything, that persecution that is happening. And again it says in verse 23, then immediately an angel of the Lord struck him because he did not give glory to God. మనం ఇక్కడ చదువుకున్నట్లయితే ఇక్కడ మనకు రాయబడి ఉంటుంది వాళ్ళు ఏ విధంగా సంఘాన్ని హింసిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు జైల్లో పెడుతున్నారు. ఇక్కడ 23వ వాక్యంలో చివరిగా మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా రాయబడి ఉంటుంది, అతడు దేవుని మహిమ పరిచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాడు. Hallelujah. The same angel that
that broke the chains of Peter, the same angel came and destroyed every persecution, that destroyed every forces of darkness in that place. ఏ యొక్క దూత అయితే పేతురు సంకెళ్ళు తెంచిందో అదే దూత ఇక్కడికి వచ్చి ఆ యొక్క వేధించే వ్యక్తిని నాశనం చేయడం జరిగింది. Hallelujah. Hallelujah. When you pray and release the angels in your circumstances, you know, any circumstances that you are having a problem in your family, in your children, in your finances, when you release this angel of God, it will do miracles, signs and wonders. It will manifest the presence of God. మీరు ఎప్పుడైతే ప్రార్థించి ఈ విధంగా దూతల్ని మీరు పంపించినట్లయితే అది ఏం చేస్తుంటే మీ జీవితంలో మీరు ప్రార్థించిన విధంగా సైన్స్ వండర్స్ మిరాకిల్స్ జరగడం You know, through the death, burial, and resurrection of Jesus Christ, He has given us the authority, the same dominion that we lost in Garden of Eden. He has given us the dominion again to rule and reign upon this earth. యేసు ప్రభు చనిపోవడం ద్వారా పాతిపెట్టడం ద్వారా తిరిగి లేవడం ద్వారా ఆయన మనకు తిరిగి మనకు అధికారం ఇచ్చాడు ఈ భూమి మీద రాజ్యం Now it చేయడానికి. depends on us whether we are having dominion or we are under the power of the enemy again. అది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం రాజ్యం చేస్తామా లేదా, మనం ఆ యొక్క అంధకారం కింద ఉంటామా అని. I want to encourage each one of you, if you start by praying, if you start consistently praying, if you start standing in the presence of God, you will take control of every situation that is happening in this physical realm. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతున్నా. మీరు కంటిన్యూగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే దేవుడు ప్రతి దాంట్లో ప్రతి విషయంలో దేవుడు మీకు రాజ్యం చేసే వారిగా చేసేవాడు అన్నాడు. Hallelujah. It is from your house that, you know, God will start operating upon this earth. దేవుడు మీ కుటుంబం నుంచి దేవుడు తన కార్యాలు చేయడం ఆరంభిస్తాడు. He just needs few people who are righteous and who will say, Lord, I will forget everything. I will even forget if I am not being blessed, but I will choose to spend time at the feet of God. దేవునికి కొంతమంది వ్యక్తులు మాత్రమే చాలు, కొంతమంది వ్యక్తులు అయినా చాలు ఆయనకి. ఎవరైతే దేవుని దగ్గర బాగా చెప్పి, ప్రభా నాకు ఏం లేకపోయినా పర్లా, నీ సన్నిధిలో నేను వెతుకుతా, నాకు ఆశీర్వాదాలు కూడా లేకపోయినా పర్లేదు, నీ సన్నిధి నేను వెతుకుతానని చెప్పేవాళ్ళు. And when you have this attitude that God, you are God and I am not, kingdom of heaven will start operating from your house. మనం ఎప్పుడైతే దేవునితో చెప్తాం, ప్రభా నువ్వు దేవుడు నేను కాదు, దేవుని రాజ్యం మీ యొక్క కుటుంబం నుంచి ఆరంభించడం మనం చూస్తాం. Oh, even if one catches this truth, this whole city can be transformed by the power of God. మీలో ఒక్కరి ఈ యొక్క వాక్యాన్ని తీసుకున్నట్లయితే ఆ ఒక్కరు చాలు ఈ యొక్క సిటీని మార్చడానికి. The first thing I said, we can influence the physical realm. మనం మొదటిగా చూసుకున్న మనము ఒక భౌతికమైన ప్రభావితం చేయగలం. మనం భౌతిక లోకాన్నే ప్రభావితం. We can have dominion over this physical realm. రెండవది ఏమిటంటే మనము ఈ యొక్క భౌతిక రిలం మీద మనకి ఏముంటుంది, రాజ్యం చేయగలడం. And the third most important, the last thing that God gives us a privilege is we can negotiate with God. మూడవ దేవుడు మనకిచ్చే ఆధిక్యత ఏమిటంటే దేవునితో రాయబారం చేయడం. Hallelujah. Hallelujah. Genesis chapter 18 verses 31. బేరం, లావాదేవీ చేసుకోవడం. Genesis chapter 18 verses 31 onwards. ఆదికాండం 18వ వాక్యం 13వ వాక్యం నుంచి. And he said, indeed now I have taken it upon myself to speak to the Lord. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడుతూ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందున. Hallelujah. We come back to the story of Abraham. What a privilege that God has given to a fallen man, to a man who was in sin, that he'll step down from his holiness and he'll come down and he'll discuss what to do in this earth. దేవుడు మనకిచ్చిన ఒక పడిపోయిన మనిషికి ఇచ్చిన ఆధిక్యత ఎటువంటిదంటే ఆయన తన సింహాసనం నుంచి కిందకు వచ్చి ఒక మనిషి దగ్గర ఏమి చేయాలని అడగడం చూస్తాం. Hallelujah. We see here how God is debating. He's negotiating with Abraham. And Abraham says, Lord, if there are 50 people, will you leave Sodom and Gomorrah? మనం ఇక్కడ చూస్తాం దేవుడు ఇక్కడ దిగి వచ్చి అబ్రహాముతో నెగోషియేట్ చేయడం, ఒకవేళ బేరం మాట్లాడడం, చర్చించడం మనం చూస్తాం ఇక్కడ ఏం చేయాలి అని. Oh, Abraham is saying, Lord, if there is only 10 people, will you spare Sodom and Gomorrah? అబ్రహాం ఇక్కడ చెప్తున్న, ప్రభువా 10 మంది వ్యక్తులు నీతిమంతులు ఉన్నట్లయితే ఈ యొక్క సొదొమ గొమొర్రాని విడిచిపెడతావా? You know what? Abraham knew there is no one righteous in Sodom and మీకు Gomorrah. తెలుసా, అబ్రహాముకు తెలుసు ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. He knew that there is no one who is righteous in Sodom and Gomorrah. అబ్రహాముకు తెలుసు ఎవ్వరు సొదొమ గొమొర్రాలో నీతిమంతులు But you know లేరు. what
Abraham is doing in this place? మీకు తెలుసు అబ్రహాం ఇక్కడ ఏం The చేస్తున్నాడు? Bible says each and every morning Abraham will get up and come and stand there and he will seek the presence of God. మీకు తెలుసు అబ్రహాం ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రతి ఉదయం లేచి దేవుని సన్నిధిని వెతకడం మనం చూస్తాం. That's why it is important for us to get up in the morning and seek the presence of God. ఇది చాలా ముఖ్యమైన విషయం, మనం ప్రతి ఉదయం దేవుని సన్నిధిని వెతకడం. You know what Abraham is doing? He is interceding for the people of Sodom and Gomorrah. ఇక్కడ అబ్రహాం మనం చూస్తాం, తను అబ్రహాము సొదొమ గొమొర్రా కోసం ప్రార్థన చేయడం. Abraham knew that there is no one righteous, no one who can be saved because everyone has fallen in sin. అబ్రహాముకు తెలుసు ఇక్కడ ఎవ్వరు అక్కడ నీతిమంతులు లేరు, ఎందుకంటే అందరూ పాపంలో ఉన్నారని. But the prayer, the continuous prayer of Abraham, the continuous, negotiation of Abraham with God. Lord, if there are 10 people, Lord, if there are 5 people, Lord, if there is only 1 people, will you spare Sodom and Gomorrah? That is the constant, continuous supplication and prayer and seeking the presence of God is what Abraham is doing in this place. ఇక్కడ మనం చూస్తాం అబ్రహాం తన యొక్క నిత్యమైన ప్రార్థన, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయన యాచించడం, తన యొక్క ప్రార్థన ద్వారా దేవునితో చెప్పడం, ప్రభు 10 మంది ఉంటే వదిలేస్తావా, 20 మంది ఉంటే వదిలేస్తావా, ఆ విధంగా దేవునితో చర్చించడం మనం చూస్తాం. God is expecting each and every one of us to stand like Abraham today in this place and say, Lord, if there are only few people, will you spare, will you bless them, will you shower your grace upon them. This is what our prayer has to be this morning. దేవుడు మనలో కొంతమందిని ఆశపడుతున్నాడు, మనలో కొంతమంది ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము లాగా దేవుని సన్నిధిలో ప్రభా ఆయనతో చర్చించడానికి, ప్రభా ఇక్కడ కొంతమంది నీతిమంతులు ఉన్నా, కొంతమంది నన్ను ఆశీర్వదిస్తావా అని. Hallelujah. God loves us too much that he will not expect anyone to be righteous, but he will expect one person who will obediently pray for the people. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే దేవుడు మనల్ని అందరినీ నీతిమంతులుగా ఉండి ప్రార్థించ. Even if there are no one righteous, that is okay for God, but he wants one person to intercede, one person who can pray consistently. ఎవ్వరు నీతిమంతులు లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు ఒక్కరైనా నీతిమంతుగా, ఒక్కరైనా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించేవారిగా ఆయన ఆశపడుతాడు. The prayer of Abraham saved the family of Lot. అబ్రహాం యొక్క ప్రార్థన లోతు యొక్క కుటుంబాన్ని రక్షించడం జరిగింది. There was no way that Lot would be saved, but it is only the continuous intercession of Abraham, continuous negotiation of Abraham with God saved the life of Lot and his family members. లోతు యొక్క కుటుంబాన్ని కాపాడింది కేవలం ఒకటి ఏమిటంటే అది అబ్రహాం యొక్క కంటిన్యూస్ ప్రేయర్ మాత్రమే. Hallelujah. We have to decide who will consistently seek the presence of God in this church today. మనం నిర్ణయించుకోవాలి ఎవ్వరు దేవుని సన్నిధిని నిత్యము ప్రార్థించే వారిగా ఉంటారు. If you want to see the city of Anantapur to be transformed, it is your continuous prayer that God is expecting this morning. మీరు అనంతపూర్ మార్చబడ్డం చూడాలంటే దేవుడు మన నుంచి ఏం ఆశపడుతున్నాడంటే మనం ఎప్పుడు ప్రార్థించే వారిగా. You have to continuously keep praying, keep declaring the word of God upon this place. మనం ఈ యొక్క ప్రదేశం మీద ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. When you spend time at the feet of God, he will give you access to the spiritual realms. He will give you access to the new places that you have not been. మనం ఎప్పుడైతే దేవుని పాదాల చెంత నిత్యము గడుపుతామో దేవుడు మనకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది, నూతనమైన ప్రదేశాలకి దేవుడు మనకి చేయడం జరుగుతుంది. When you read Genesis 19 verses 27, 19 verses 27, Abraham went early in the morning to the place where he stood before the Lord. ఇక్కడ ఆదికాండం 19:27 మనం చూసుకున్నట్లయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి అని రాయబడి ఉంటుంది. Hallelujah. This is again, when Abraham has already negotiated with God and God has left the place. Abraham continuously, again the next morning he comes to the same place. The same place he again starts seeking God. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం ఆల్రెడీ ఇక్కడ దేవునితో చర్చించడం అయిపోయింది, కానీ మనం తిరుగు రోజు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తెల్లవారినప్పుడే లేచి దేవుని సన్నిధిలో నిలబడ్డం మనం చూస్తాం. Hallelujah. He is again not starting from where he started last day. He is starting again from where he left the last day. ఇది మనం చూస్తాం ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తను ఎక్కడైతే ప్రారంభించడం ముందు రోజు అక్కడ తను ప్రారంభించలేదు, కానీ ఎక్కడైతే చర్చ నిలిపివేయబడిందో అక్కడి నుంచి ఆరంభించడం. Hallelujah. He is not again starting, Lord, if there are 50, will
will you spare? If you are 20, will you spare? He's not starting because he knows that God has heard his prayer. He has answered his prayer. He is there to see whether God has answered his prayer, whether he has saved the people for whom he has prayed for. ఇక్కడ మనం చూసాం అబ్రహాం ముందు రోజు లాగా ప్రభా 50 మంది ఉంటే వదిలేసావా, 40 మంది ఉంటే వదిలేసావా అని అక్కడి నుంచి మొదలు పెట్టడం లేదు. కానీ అబ్రహాముకు తెలుసు తాను ప్రార్థించిన దేవుడు విన్నాడని. అబ్రహాం అక్కడ ఎందుకు వచ్చినాడంటే ఆ దేవుడు ఇచ్చిన జవాబుని చూడ్డానికి. Hallelujah. When you stand in the presence of God and when you seek for something, God has given it to you. You have to believe it. You have to, have faith upon the promises that God has given you. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతికినప్పుడు మనం God has given you that, you have to believe. దేవుడు మీరు ప్రార్థించిన మీకు ఇచ్చినాడని మనం నమ్మేవారిగా ఉండాలి. In the spiritual realm it has already broken. That is what you have to believe. ఆత్మీయ లోకంలో అది ఆల్రెడీ జరిగింది అని మనం నమ్మేవారిగా ఉండాలి. Hallelujah. Hallelujah. That is the faith that Abraham carried. That is the consistency that Abraham had. He prayed, he seeked God. Early in the morning he went and again seek the presence of God. ఆ విధంగా అబ్రహాము ఎప్పుడు దేవుని సన్నిధిలో నిత్యం వెతికేవాడిగా అలవాటు కలిగిన ఉదయాన్నే దేవుని సన్నిధి వెతికేవాడిగా. And this morning we have to decide like Abraham. We have to be consistent in seeking the presence of God. And then the Bible says you will be able to have influence over this land. You will be able to have dominion over this land. You will be able to negotiate with God each and everything. మనం అబ్రహాం లాగా ఈ రోజు నిర్ణయించుకోవాలి దేవుని సన్నిధి నిత్యము వెతకడానికి. అప్పుడు మనం దేవునితో చర్చించడం చేస్తాం, అంతేకాకుండా రాజ్యం చేయడం చేస్తాం, అంతేకాకుండా ప్రభావితం చేయడం చేస్తాం. Hallelujah. When you pray, when you release the prayers in your circumstances or in your family, in anyone that you are praying for, the prayer will never go unanswered. మనం ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థిస్తామో మీ యొక్క పరిస్థితుల మీద, మీ యొక్క ఉన్న ప్రతి సమస్య మీద దేవుని ప్రార్థన ఎప్పుడు జవాబు రాకుండా ఉండదు. Verses 29 we read and we close. మనం 29వ వాక్యం మనం చదువుకొని మనం ముగించుకుందాం. And it came to pass when God destroyed the cities of the plain that God remembered Abraham. ఇక్కడ మనం చూసుకుంటాం దేవుడు మైదాన పట్టణములు పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములు నాశనం చేసినప్పుడు ఆ నాశనముల మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించెను. Hallelujah. Hallelujah. Abraham prayed. Abraham consistently prayed, and we see here when Sodom and Gomorrah was being destroyed, the Bible says God remembered Abraham. మనం ఇక్కడ మనం చూస్తాం ఎప్పుడైతే దేవుడు సొదొమ గొమొర్రా నాశనము చేసినప్పుడు అబ్రహాము ప్రార్థన బట్టి ఇక్కడ లోతుని విడిపించడం మనం చూస్తాం. In the midst of overthrow, the Bible says God remembered the family of Lot. ఆ యొక్క నాశనంలో దేవుడు అబ్రహాము ప్రార్థన బట్టి అబ్రహామును గుర్తుకు చేసుకున్నాడు అని. Hallelujah. Hallelujah. When you pray here continuously, God, wherever the judgment is coming upon, God will remember your prayer and he will save those people from eternal judgment. దేవుడు ఎప్పుడైతే మీరు ప్రార్థించే వారిగా, నిత్యము ప్రార్థించే వారిగా, ఆయన వెతికే వారిగా ఉన్నట్లయితే ఎక్కడైతే తీర్పు వస్తుందో, ఎక్కడైతే బాధలు వస్తానో ఆ దేవుడు మీ ప్రార్థనని జ్ఞాపకము చేసుకునే దేవుడు ఆయన. Hallelujah. I pray that may God remember your family in the midst of these troubles. ఈ యొక్క సమస్యల సమయంలో దేవుడు మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే. Oh, when there is a great mighty overthrow, may the prayer be answered in Jesus name. ఎటువంటి శ్రమ అయినా వచ్చినప్పటికీ దేవుడు మీ ప్రార్థనకి జవాబిచ్చును. In the midst of all the problems and all the challenges that you face, may God remember the sacrifice, the spending of time that you have done in front of his feet. మీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితికి, ప్రతి దాని మధ్యలో దేవుడు మీ యొక్క ప్రార్థనని గుర్తు చేసుకున్నాడు. As God remembered Abraham in the midst of that problem, may God remember your prayers and save the life of many people. ఎలాగైతే ఇక్కడ దేవుడు ఆ యొక్క గొప్ప సమస్యలు, ఆ నాశనము మధ్యలో దేవుడైతే ఎలాగైతే అబ్రహామును గుర్తు చేసుకున్నాడో దేవుడు మిమ్మల్ని గుర్తు చేసుకున్నాడు. The Bible says sulfur and fire was falling upon the land of Sodom and Gomorrah, but Lot and his family were safe. Why? Because there was a tent of protection that God has built over them.
ఇక్కడ మనం చూస్తాం అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని ఆ సొదొమ గొమొర్రా మీద పడినప్పుడు దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడడం జరిగింది. ఎందుకంటే అక్కడ లోతు మీద ఒక టెంట్ లాంటి రక్షణ ఉండడం మనం చూస్తాం. Because the prayer of Abraham created a tent upon the family of Lot, and every destruction that was happening, they were not a part of it. మనం ఇక్కడ చూస్తాం అబ్రాహాము ప్రార్థన అక్కడ లోతు కుటుంబానికి రక్షణగా ఒక టెంట్ లాగా ఏర్పరచబడి వాళ్ళని రక్షించడం. Hallelujah. When you pray over your situation, when you pray over your families, when you pray over your finances, when the problem is coming in the future, God will remember that day that you have already prayed for, already declared. God will remember and he will answer in the midst of the trouble. మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య మధ్యలో, ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం మధ్యలో, ప్రతి దాని మధ్యలో దేవుడు మీరు ప్రార్థించిన మీ ఈవెన్ ఫ్యూచర్లో వచ్చే సమస్యల మధ్యలో కూడా మీరు ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు కనుక దేవుడు మీ ప్రార్థనని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని రక్షించే దేవుడు. That's why it is important for us every morning to get up and pray over our families before they start their work, before they go out. You have to release the prayer, you have to release the angel of God with them. అందుకే ప్రతి ఉదయం ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మన కుటుంబం మీద రక్షణ కొరకు, వారు చేసే ప్రతి పని కొరకు, వారు బయటకు వెళ్తున్నప్పుడు వారి గురించి ప్రార్థించి పంపించడం. Like Abraham did, he prayed and there was a protection upon the family of Lot. అబ్రాహాం ఈ విధంగా చేయడం ద్వారా తన ప్రార్థన ద్వారా లోతు కుటుంబానికి రక్షణ రావడం. There are many challenges that are coming, upon this earth because we are living in the end days, but we have a good news that we can pray right now and we can cover ourselves in the day of calamity. మనం అంత్య దినాల్లో ఉన్నాం కనుక ఎన్నో శ్రమలు రాబోతున్నాయి ఇంకా ముందు సమయంలో. మనం ఇప్పుడు ప్రార్థించే వరకు ఉన్నప్పుడు మన జీవితం మీద రక్షణ ఉండడం మనం చూస్తాం. There will be snare upon us, but we have to pray before we encounter all those snares in our మన lives. జీవితంలో వచ్చే ప్రతి ఉరికి వ్యతిరేకంగా మనం ప్రార్థించినప్పుడు ఆ యొక్క ప్రార్థన మనకి రక్షణగా ఉంటుంది. Hallelujah. There's a small testimony that I want to give and close. నేను ఒక సాక్ష్యాన్ని చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. Where I work in our office, there used to be a person. So he is a very good, well-to-do, very wealthy man. He has money and everything. He has lands and everyone is perfectly settled in his family. నేను పనిచేసే ప్రదేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా ధనవంతుడు, ఒక చాలా ఆస్తులు కలిగిన వ్యక్తి. అతను ఉన్నాడు అక్కడ. So people used to talk that he will have 2 pockets, one here and one here on his shirt. అతనితో మాట్లాడినప్పుడు అతను ఈ విధంగా ఉంటాడు. తనకి 2 జేబులు ఉండేవి. In one pocket he will use only salary money, in other pocket he will use only money that comes from sale of mirchi, sale of all these produce, agriculture produce. అతను ఒక జోబులో తన యొక్క జీతం పెట్టుకునేవాడు, ఇంకో జోబులో తను అమ్మడం ద్వారా బిజినెస్ చేయడం ద్వారా Very wealthy man, పెట్టుకున్నాడు. very wealthy man, very well settled family, చాలా సెటిల్ అయిన ఫ్యామిలీ, ధనవంతుడు అతను. Always he will come and sit on my table and he'll start talking to me about what money that he has made, how his life is, how he goes to every weekend and parties and does everything, all those things he is telling to me. అతను ఎప్పుడు నేను కూర్చునే ప్రదేశానికి వచ్చి తను చెప్పేవాడు, తను ఎంత సంపాదించేవాడు, తను ఏ విధంగా పార్టీలకు వెళ్ళేవాడు, ఆ విధంగా చెప్తూ. Every Friday he will go to Kalyan Durgam in a bar and he'll sit and drink and he will convince me that you should also come with me. అతను ఎప్పుడు ప్రతి శుక్రవారం కళ్యాణ్ దుర్గం పోయి ఒక బార్ లో కూర్చొని తాగి అతను నాతో కూడా చెప్పేవాడు, నువ్వు కూడా వచ్చి ఆ విధంగా చేయమని. So I used to feel such a blessed man he is. He doesn't lack anything. He's a Brahmin. He doesn't lack anything. He has money. Kids are settled, he has lands, he has salary, everything is going very, very good. నేను అనుకోనివన్నీ ఈ వ్యక్తి ఎంత ఆశీర్వదించబడిన వ్యక్తి, తన మంచి ధనవంతుడిగా ఉన్నాడు, ప్రతిదీ తన జీవితంలో సవ్యంగా, పిల్లలు సెటిల్ అయిపోయినారు, అన్ని మంచిగా ఉన్నాయి తన జీవితం. Every meeting he will come, he will sit with me for 1 hour, he will only discuss this and he will convince me, see you were such a loser, I am such a winner. He will convince me and he'll go. ప్రతి మీటింగ్ లో అతను నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్ని చెప్పి ఇతను నన్ను ఈ విధంగా కన్విన్స్ చేసేవాడు. నువ్వు ఓడిపోయిన వ్యక్తి, నేను ఎంత విజయాన్నో చూపించుకునేవాడు. It was not his intention, but that is how he used to express his situation. అతను ఆ విధంగా చెప్పేవాడు తను విజయాన్ని మిగతా తన ముందరున్న వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి అని. But one day he came to me and he sat next to me. అతను ఒక రోజు నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చోవడం జరిగింది. And he's again
started talking about how he went to Kalyanadurgam, he drank and everything, partied, everything was good. అగైన్ అదే విధంగా చెప్తా ఉన్నాడు. తను ఎలాగైతే కళ్యాణదుర్గం పోయి ప్రతి శుక్రవారం తాగేవాడు. And then he bought a house here in 3rd Road. మూడో రోడ్ లో తను ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. He sold one land and he bought another house there, he says. అతను ఏం చెప్పాడంటే తనకున్న ఒక ల్యాండ్ నమ్మేసేసి ఇంకొక హౌస్ So కొన్నాడు. all he's telling, and again he's making me feel, oh, such a blessed man he is. అతను ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు నాకు ఈ విధంగా అనిపిస్తుంది ఇతను ఎంత ఆశీర్వదించబడి. On 7th of October it happened, last October. లాస్ట్ అక్టోబర్ 7వ తారీఖు జరిగింది. And after speaking to me for half an hour, అతను అర్ధ గంట నాతో మాట్లాడిన తర్వాత at 1 o'clock he stands up and he goes on his way. ఒక 1 గంటకి తను లేచి తన మార్గం గుండా వెళ్ళిపోయాడు. You know, he had his food, he spoke to me for 1 hour, we spoke, and at 1 o'clock he gets up, he says, okay, I'll come again, next week again, and I'll again talk to you all this. Then he went on his way. ఆ రోజు భోజనం తిన్నాము, తర్వాత తను మాట్లాడి నాతో మళ్ళా ఇంకో మీటింగ్ లో కలుద్దామని చెప్పి తను వెళ్ళిపోవడం జరిగింది. Very dear man. I actually loved him so much because he's one of the most hardworking person in our office. ఎంతో ప్రేమైన వ్యక్తి, నేను అతన్ని ప్రేమిస్తున్న మంచి వ్యక్తి. And he also equally loved me because he saw me like his own son. తను కూడా నన్ను ఎంతగానో అదే విధంగా ప్రేమించాడు. తను నన్ను ఏ విధంగా తన సొంత కొడుకులాగా చూసేవాడు. And at 1 o'clock he leaves. At 1:30 I get a phone call from RTT Stadium that he has met with an accident, spot dead. 1:30కి నాకు ఆ రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమనంటే తను ఒక యాక్సిడెంట్ గుండా వెళ్ళి అక్కడే చనిపోయాడు. 1 o'clock he left after speaking to me, after sharing everything. At 1:30 I receive a phone call that a bus has ran over him. 1 గంటకి తను నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు మాట్లాడి. 1:30కి నాకు ఫోన్ వచ్చింది. ఏమనంటే తన మీద ఒక బస్సు వెళ్ళిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. And I rushed on the spot. I picked him with me, other colleagues were there. మేమంతా కలిసి తన దగ్గరికి వెళ్ళాం. ఆ స్పాట్ దగ్గరికి పిక్ చేసుకున్నాం. And I picked him, I put him in the ambulance, we took him to the government hospital. తన్ని అంబులెన్స్ లో పెట్టి తను మేము హాస్పిటల్ తీసుకుపోయినాం. A person who is dead, తను చనిపోయినాడు. blood is coming out of his nose and mouth and everything. తన యొక్క చెవుల్లోంచి నోట్లోంచి రక్తం when at 1 o'clock he shook my hand, he left. 1 గంటకి తను నాతో షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. At 1:30 I am holding his hand, a dead man's hand, and in the ventilator I am holding him there with all the blood coming out of his face and his body and everywhere. 1:30కి తను అదే చేతిని నేను పట్టుకున్నాను, చనిపోయిన శవంతో అదే వ్యక్తిది. Hallelujah. Hallelujah. That's when I remembered there is a prayer that was done upon me, that I am not in that accident and there was someone else who was in that accident. అప్పుడు నేను గుర్తుపెట్టుకున్నా, నా మీద ఒక ప్రార్థన ఉంది, తనతో పాటు నేను చనిపోకుండా. You know why he died? Because there was no prayer that was spoken over his life on that day in the morning. మీకు తెలుసా అతను ఎందుకు చనిపోయినాడో? తన మీద ఏ ప్రార్థన చేయబడలేదు ఆ రోజు ఉదయం తన మీద. And I was holding in and I was crying because such grace and mercy, pure grace and mercy God has put in our lives, that we are not a part of that accident, we are not a part of that calamity, we are not part of any plan of the enemy, and we are still surviving. It is because the prayer, the consistent prayer that is spoken to your family, spoken to your children, spoken to your families, each one of you, every morning from this church. నేను ఆ రోజు తన చేతిని పట్టుకుని ఏడవడం జరిగింది. ఎందుకంటే మన మీద ఉన్న ఆ ప్రార్థన, మన మీద నిత్యము జరుగుతున్న ఆ ప్రార్థన, ఆ యొక్క యాక్సిడెంట్స్ నుంచి, మన జీవితంలో రాబోయే ప్రతి యాక్సిడెంట్స్ నుంచి, ప్రతి ఒక్క కెలామిటీస్ నుంచి, ప్రతి దాని నుంచి మనల్ని కాపాడేది ఏమిటంటే నిత్యము జరుగుతున్న మన మీద ఉన్న The Bible says devil is moving with like a lion which is hungry, to tear apart the people of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుతున్నాడని. Hallelujah. But the lion of Judah has already conquered this lion which is roaring. మీకు తెలుసా, యూదా గోత్రపు సింహం ఆల్రెడీ యొక్క సింహాన్ని జయించాడు. Because someone has already released the prayer in the spiritual realm. ఎందుకంటే ఆల్రెడీ ఎవరో ఒకరు తన మీద ప్రార్థనని రిలీజ్ చేశారు. Hallelujah. There is prayer that is working upon your life. మీ జీవితం మీద ప్రార్థనలు పనిచేస్తూ, there is prayer working upon your children. మీ యొక్క పిల్లల మీద ప్రార్థనలు పనిచేస్తూ, there is prayer that is working upon the elders
elders of your house. మీ జీవితంలో ఉన్న మీ కుటుంబంలో ఉన్న పెద్దల మీద ప్రార్థనలు Oh, పనిచేస్తూ ఉన్నాయి. whatever the situation may be, whatever circumstances devil brings, my God, who is faithful to the promises of Abraham, Isaac and Jacob, he is my God and he will be faithful to me. హల్లెలూయా. ఆయన మీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితికి ఏది ఏమైనప్పటికీ దేవుడు మిమ్మల్ని రక్షించేవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మిమ్మల్ని కాపాడే దేవుడు. Therefore, it is important for us that we get up in the morning and we declare the prayer upon our children, upon our lives, upon people who in our families who do not know Christ. అందుకే మనం ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థించాలా, మన పిల్లల కోసం, మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం, దేవుడిని ఎవరైతే తెలియని వ్యక్తుల కోసం. There are many people who are sitting here. You are not a complete family because you are someone is not saved in your family. ఇక్కడ కూర్చున్న కొంతమంది వ్యక్తులు మీరు కంప్లీట్ ఫ్యామిలీ రాలేదు, ఎందుకంటే మీరు కొంతమంది రక్షించబడలేదు. I tell you, who the people who have not accepted Christ, devil is always against their life. ఎవరైతే దేవుని రక్షకుడుగా, యేసు క్రీస్తుని ఇంకా రక్షకుడుగా అంగీకరించలేదో వారి మీద సాతాను ఇంకా వారికి వ్యతిరేకంగా సాతాను పనిచేస్తా ఉన్నాడు. And that's why it is important for us to declare and decree the favor of God, the grace of God upon their lives also. అందుకే ఇది మన యొక్క ముఖ్యమైనది ఏమిటంటే వారి జీవితం మీద మనం దేవుని కృపను, దేవుని దయను విడుదల చేయడం ప్రతి ఉదయం. Hallelujah. The grace of God has kept me. That's why I'm able to speak the word of God today. దేవుని కృప నన్ను కాపాడింది, నన్ను రక్షించింది. అందుకే ఈ రోజు నేను వాక్యం చెప్పగలుగుతాను. The prayers of my parents have helped me because that's why I am standing with the word of God today. మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన నన్ను కాపాడే, అందుకే ఈ రోజు నేను వాక్యం చెప్పగలను. The prayer of my family has kept me safe. That's why I'm not dead and I'm alive and I'm speaking the word of God to you. ఆ యొక్క ప్రార్థన నన్ను కాపాడే, అందుకే నేను చనిపోకుండా ఈ రోజు వాక్యం చెప్పగలుగుతాను. Each and every one of you who have gathered here, you are alive because there is a prayer that has been spoken over your life, over your family, over your future, over your children, over everything that concerns you. You are alive because there is a prayer that is is sent ahead of you. మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ జీవితంలో మీరు నాశనం కాకుండా బాగా ఉండడానికి కారణం ఏమిటి? మీ జీవితం మీద, మీ పిల్లల మీద, మీరున్న ప్రతి పరిస్థితుల మీద ప్రార్థనలు చేయబడ్డాయి కనుక. This 2026, let it not be like 2025. In 2026, with faithful submission to God, with faithfulness, with all obedience, each and every one of us in this church at least, we have to decide to seek the presence of God. ఈ యొక్క 2026 2025 లా కాకుండా ప్రతి ఒక్కరు ఈ సంఘంలో ఉన్న అట్లీస్ట్ ఈ సంఘమైన దేవుని సన్నిధిలో లేచి ప్రార్థించేవారు. I want to encourage the youngsters of this church. Let us decide a day when we continuously each and every second, let us seek the presence of God. Let us send the angels beforehand, so that when the calamity comes upon the church, we will all be safe. Or the calamity comes upon the people who are righteous, they will all be safe because of the prayers, because of sacrifice that we have done in this place. నేను యవ్వనస్తులకు ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. మనమందరం ఒక డేని నిర్ణయించుకుందాం. ఎందుకంటే మనం దేవుని సన్నిధిని వెతకడానికి, తద్వారా సాతాను ప్లాన్ చేసిన ప్రతి ఒక్క కెలామిటీ నుంచి, ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి, ప్రతి ఒక్క యాక్సిడెంట్స్ నుంచి మనల్ని రక్షించడానికి. Riches, honor, glory, blessings will come definitely, but we have to first be seekers of the presence of God. ధన ఘనతలు, మహిమ ప్రభావాలు అవన్నీ వస్తాయి ఎప్పుడైతే మనం మొదట దేవుని సన్నిధిని వెతుకుతామో. Hallelujah. I hope you have received this word. I wanted to tell you because we are starting another year now, 2026. We will step in, and this should be our decision. This should be our the choice that we have to make, that we as a church, we will spend time at the feet of God always. మీరు దేవుని వాక్యాన్ని స్వీకరించాలని మనం నెక్స్ట్ సంవత్సరానికి ఆరంభిస్తున్నాం కనుక మనం ఇది నిర్ణయించుకోవాలి. ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో మనం దేవుని వెతికే వారిగా మొదట ఉండాలని. Hallelujah. Praise the Lord. Praise the Lord. తప్పటి కూడా దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్.